తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంత అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అంటూ జగన్ గారు చంద్రబాబు కూటమి సర్కారు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహుశా ఆ కార్యక్రమానికి మరి మన వెంకటేష్ శర్మ గారు కూడా వెళ్ళి ఉండొచ్చు. వెంకటేష్ శర్మ గారు నిన్న జగన్ గారు ఇచ్చిన స్పీచ్, అట్లాగే ఆ న్యాయవాదుల్లో వ్యక్తమైన భావాలు, ఓవరాల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు, వీటన్నిటి మీద మీ మీ విశ్లేషణ ఏమిటి నిన్న జగన్ గారి స్పీచ్ నేపథ్యంలో? శర్మ గారు, నిన్న జగన్ గారు అద్భుతమైన స్పీచ్ డెలివర్ చేశారని, న్యాయవాదుల్ని ఉద్దేశిస్తూ పార్టీకి న్యాయవాదులు చేసే సేవలకు కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము న్యాయవాదులకి ఏమి చేయలేదు. కానీ జగన్ గారు ఏం చేశారు, 100 కోట్లు శాంక్షన్ చేయటం కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ లో, హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రభుత్వ వాటా గురించి కానివ్వండి, మళ్ళీ డెత్ ఇన్సూరెన్స్ లో 25% వాటా గురించి కానివ్వండి, జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్ గురించి కానివ్వండి, మొత్తం జగన్ గారు ఏమేమి న్యాయవాదులకి బెనిఫిట్స్ చేశారో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదో దాని మొత్తం గురించి కూడా సవివరంగా ఇంకొకసారి తెలియజేశారు. అట్లానే ఎవరైతే న్యాయవాదులు అందరూ కూడా మేము రికగ్నైజ్ చేస్తున్నాము, చెందుతున్నాము, మీరు చేసే ఈ అరాచక ప్రభుత్వం మీద మీరు చేసే పోరాటాన్ని మేము గుర్తిస్తున్నాం, చేస్తున్నాం, మీరు పార్టీకి అండగా నిలుస్తున్నారు, పెద్దన్నల్లాగా ఉంటున్నారు పార్టీకి అని చెప్పి జగన్ గారు నిన్న చెప్పడం జరిగిందండి. దాంతో పాటు అంతకు ముందు పీపీఏలు ₹2.49కి జగన్ గారి ప్రభుత్వం కొన్నప్పుడు చేసినప్పుడు పెట్టని ఎంతో గగ్గోలు పెట్టి చేసిన వాళ్ళు ఇప్పుడు అందరికి తెలిసేటట్టుగా రెడ్ హ్యాండెడ్గా ₹4.60కి పీపీఏలు కొనటం చేయటం చూస్తుంటే ఎంత దారుణంగా, ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. మళ్ళీ లిక్కర్ బెల్ట్ షాపులకి పల్లెటూర్లలో వేలం పాట వేసి 2-3 లక్షలకి వేలం పాట వేసి చేసి ఆ షాపుల్ని పాట పాడి ఆ దగ్గరుండి అమ్మిస్తూ, అది కూడా క్వార్టర్లు ఆఫ్లు కాకుండా ఔన్సుల్లో అమ్ముతూ చేస్తూ, కల్తీ మద్యాన్ని అమ్ముతూ చేస్తూ, మద్యానికి ఎంత భ్రష్టు పట్టించారో మా మద్యం విధానానికి, దాని గురించి కూడా చెప్పారండి. ఇసుక అయితే ఉచిత ఇసుక అన్నారు, కానీ ఎవరికి ఉచిత ఇసుక తెలియట్లేదు. గత ప్రభుత్వంలో కనీసం సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఆదాయమైనా వచ్చింది. అసలు ఇప్పుడు ఆదాయం ఎవరికి వెళ్తుందో తెలియట్లేదు. ఉచిత ఇసుక ఎవరికి అసలు అవి జనరల్ ఇతర ఇష్యూస్ సరే. మీకు సంబంధించి లాయర్లకు సంబంధించి అవన్నీ లాయర్లకు సంబంధించి ఒక ప్రశ్న ఏమంటే, జనరల్గా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ లాయర్లు చాలా యాక్టివ్గా, చాలా ఎప్పుడు పడితే అప్పుడు పిలిచి వేయటం, ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడతానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ స్థాయిలో వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో లాయర్లు చేయగలుగుతున్నారా లేదా? మీకేమనిపించింది ఆ విషయంలో? జగన్ గారు బాగా మెచ్చుకున్నారు, బాధితులకు అండగా నిలబడుతుంది లాయర్లు అని చెప్పారు, అది వాస్తవమే. కానీ వెన్ కంపేర్ టు అరెస్ట్ వైల్ ఇది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి. ఆల్రెడీ తెలుగుదేశానికి కూడా ఎక్కడా కూడా స్పెషల్ పార్టీ లీగల్ ఆఫీస్ అనేది లేదండి. వైఎస్ఆర్సీపీకి లీగల్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. మొన్న సాయంత్రం ఓపెన్ చేశారు. చెందారు న్యాయవాదులకి కూడా యాప్ ఏదైతే జగన్ గారు యాప్ రెడీ చేస్తున్నారో ఆ యాప్ లో న్యాయవాదులకు కూడా పాత్ర చేస్తున్నాము. ఏ అధికారి అయితే ఎవరినైతే ఇబ్బంది పెడతారో చేస్తారో వాళ్ళు ఎట్లాగా అప్లోడ్ చేయాలి ఏంటి, దాన్ని మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి కూడా న్యాయవాదుల్ని ఇన్వాల్వ్ చెందుతున్నాము అని చెప్పారు. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో కూడా న్యాయవాదుల సహకారం తీసుకొని లీగల్ గా ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే తక్షణమే స్పందించేటట్టుగా, ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాధితుడు, ఏ అధికారి బాధ పెట్టినా చేసిన క్షణాల్లో యాప్ ద్వారా తెలిసేటట్టుగా యాప్ను రూపొందిస్తున్నాము. ఆ యాప్కి వెంటనే అక్కడ ఏ ప్రాంతంలో అయితే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయవాదులకు కూడా వెంటనే అలర్ట్ వెళ్ళేటట్టుగా జరిగేటట్టుగా, ఆ అలర్ట్ అయిన తర్వాత ఆ న్యాయవాదులు దానికి స్పందించి వాళ్ళకి ఇంకా పైనుంచి ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడి నుంచి, అమరావతి నుంచి కూడా సహాయం అందేటట్టుగా యాప్ చేస్తున్నారు అని చెప్పారండి. ఆ యాప్ లో కూడా కీలక పాత్ర న్యాయవాదులకు ఇస్తున్నారన్నారు. ఇదంతా కూడా ప్రతి కార్యకర్తకి కూడా న్యాయ సహాయం వెళ్ళాలి. ఎవరైతే అధికారానికి బలై అరాచకానికి గురవుతారో వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ తరఫున న్యాయవాదులు అండగా ఉండాలి అని చెప్పి నిన్న వారు సంక్షిప్తంగా కూడా అందరికి తెలియచేశారు. అందులో న్యాయవాదుల పాత్రను కూడా వారు మెచ్చుకున్నారు. స్వామి, రైట్. విష్ణు గారు చెప్పండి, ఇప్పుడు ఈ టైంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు లాయర్ల పాత్ర ఎలా ఉంది?
మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ లాయర్ల పాత్ర ఎలా ఉంది? నిన్న జరిగిన సమావేశం ఈ లాయర్ల వ్యవస్థకి అంటే ప్రత్యేకించి వైసీపీకి వాళ్ళ మీద పెడుతున్న కేసుల్ని గట్టిగా ఎదుర్కోవడానికి మంచి స్ఫూర్తినిచ్చిన సమావేశంగా మీరు చూస్తారా విష్ణు గారు? సార్, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల్ని ఉత్సాహపరుస్తూ, న్యాయవాదుల్ని ప్రోత్సహిస్తూ గత సంవత్సర కాలంగా అధికారంలో లేనటువంటి సందర్భంలో ఏ రకంగా పనిచేశారు, రాబోయే 5 సంవత్సరాల్లో పార్టీకి ఏ విధంగా అండగా ఉండాలి అని చెప్పని ఒక దిశ నిర్దేశం చేసి తో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అన్యాయాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లాయర్లు ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సర కాలంలో బాగానే పనిచేశారు. బట్ ఇంకా అనుకున్నటువంటి స్థాయిలో, రేంజ్లో, అంటే మీరు అన్నట్టుగా జీవో వచ్చిన వెంటనే అక్కడ కోర్టులో దాని మీద బిల్ ఫైల్ చేయటము ఇదంతా కూడా ఇంకా గేరప్ అవ్వాలి. ఆఫీస్ పెట్టారు, చాలా ఇదిగా చాలా చక్కగా కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణే ఈ మధ్యకాలంలో అనేక కేసుల్లో కోర్టులు దృష్టికి తీసుకెళ్ళి కోర్టుల దృష్టిలోకి అనేక విషయాలు తీసుకువెళ్ళటం ద్వారా నిన్న కూడా ఒక కేసు జరిగింది. నిన్న కూడా ఒకటి కోర్టులో జరిగిందనమాట. కిషోర్కు సంబంధించినటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వము మ్యాజిస్ట్రేట్లకు ఇచ్చినటువంటి ఆదేశాలని కింది స్థాయిలో మ్యాజిస్ట్రేట్లు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారా లేదా అనుకుంటూ ఆ కేసుని స్వయంగా మేమే చూస్తాము అని చెప్పని కోర్టు చెప్పిందనమాట. హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా వైసీపీ సంబంధించినటువంటి లీగల్ సెల్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది సరిగా జరగట్లేదు, అన్యాయంగా జరుగుతుందని చెప్తే కోర్టు కూడా స్పందించింది. డాక్టర్ సర్టిఫికేట్ సంవత్సరం తర్వాత తీసుకోవటం ఏంటి, ఇలాగ అనేక కేసులు, కేసు బై కేసు. ఉదాహరణకి మీలాంటి వ్యక్తుల మీద కూడా అక్రమంగా అన్యాయంగా పెట్టినటువంటి సందర్భంలో క్విక్గా యాక్షన్ తీసుకుని పైద వరకు వెళ్ళి కూడా పనిచేశారు. 100% బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయాలి అని చెప్పి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దీన్ని మనం ఏంటంటే బాగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, ఇంకా దీంట్లోంచి దీంట్లోంచి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం గురించి మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడతారు, లేదా తర్వాత సంక్షిప్తంగా మాట్లాడండి, పర్వాలేదు. మనకి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడేసి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగంలో నిన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనము, గవర్నెన్స్ లేకపోవటము, పోలీసుల అరాచకము ఇవన్నీ కూడా వరుసనే ప్రస్తావించారు. మనం ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోలీసుల యొక్క తీరుకి ఈరోజే నిదర్శనం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పేకాట క్లబ్బులు నడవటము, నిన్న కోర్టు కూడా ఏ రకంగా సంవత్సరం తర్వాత వూండ్ సర్టిఫికేట్ తీసుకుంటారు మీరు అని చెప్పని ఆ ఎస్ఐ తప్పుదోవ పట్టించాడని చెప్పని సంఘటన జరగటము. దీంతోపాటు మనకు ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ సర్పంచ్ యొక్క సంతకాలు ఫోర్జరీలు చేసినా కూడా పోలీసుల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వరుసనే పోలీసుల యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. దీంతోపాటు పులివెందుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి వ్యక్తి మీద 30 మంది దాడి చేసి కారు పాల్గొట్టి అరాచకం సృష్టిస్తే, అంటే రాష్ట్రంలో వరుసనే పోలీసుల యొక్క ఫెయిల్యూర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అది నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంతోపాటు అవినీతి సంబంధించింది మనం నిన్న మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఒక పేపర్లో చూసాము, ఒక ఎమ్మెల్యే గురించి. ఈరోజు డైరెక్ట్గా ఒక పత్రికలో వచ్చింది. ఎమ్మెల్యేల యొక్క అవినీతి ఏ రకంగా విచ్చలవిడిగా కళ్ళెదుటే మనకు కనపడుతుందో ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి కేసులన్నీ కూడా మనం పరిశీలిస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి అంశం ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచడం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి? ఎన్నికల సభల్లో చెప్పినటువంటి మాట ఏంటి? నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తాను, అవసరమైతే మీ దగ్గరే కొంటాను అన్నారు. మీరు ఒక విషయం గమనించాలి,
లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూర్యఘర్ అని చెప్పేది సబ్సిడీ కూడా వాళ్ళే కట్టేస్తున్నారు, గవర్నమెంట్ కట్టేస్తుంది. ఆ నియోజకవర్గంలో మాత్రమే, మిగతా చోట్ల అది పెట్టండి కరెంటు ఛార్జీలు తగ్గుతాయని ప్రచారం చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఈ సంవత్సర కాలంలో ప్రజల మీద భారం పడింది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా 92 రూపాయలు 192 రూపాయలు అవటము, 1410 1800 అవటము, ఈ రకంగా 200%, 100% కూడా ప్రత్యేకంగా ప్రజల మీద భారం పడుతూ ఉంది. దీనికి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ₹4.60 పెట్టి కొంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 కొంటే అల్లరి చేసిన వాళ్ళు, పత్రికల్లో తప్పుడుగా రాసినటువంటి వాళ్ళు ఈరోజు సైలెంట్గా ఉండటము, ఈరోజు మౌనం వహించడము ఎంతవరకు సమంజసము? అదే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రేజ్ చేయడం జరిగింది. అలాగే కరప్షన్ కూడా విచ్చలవిడిగా ప్రభుత్వము కంట్రోల్ చేయలేనటువంటి స్థాయిలో, ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. మా ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచి ప్రోలు అని చెప్పని ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక పారిశ్రామికవేత్త వచ్చి ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించినటువంటి ఒక అంశం పెట్టమంటే 10 లక్షలు ఇస్తేనే ఫైల్ కదులుతామని చెప్పడం జరిగింది. ఇది బయటకు వచ్చినటువంటి అంశం, ఇది ఒక్కటి మాత్రమే. ఇంకా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విషయం మనం చూసాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడి అరాచకాలు, పోలీసుల వ్యవహారాలు, పేకాట క్లబ్బులు, అక్రమ కేసులు, ఇలా రకరకాలుగా అన్నీ కూడా జరుగుతూ వెళ్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి పాఠాలు, దీంతోపాటు సూపర్ 6ని పూర్తిగా సమూలంగా పక్కకు పడేసి అరకొరగా చేసి అన్నీ చేసేసామని చెప్తున్నారు. దీంతోపాటు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుల భారం పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ అప్పులు కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు కూడా కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు చేరింది అని అంటే, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి, సమాధానం చెప్పాలి. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వము నేరుగా చేసింది అని అంటే దేనికి వినియోగించారు, దేనికి వాడారు? సామాన్య ప్రజలకు వాడారా, లేకపోతే పేదరికాన్ని తగ్గించడానికి వాడారా, లేకపోతే ఏం చేశారు? ఈ ప్రభుత్వము గంటకి, నిమిషానికి, రోజుకి కూడా అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. రైట్, అన్ని విషయాలు తడిమేశారు మీరు. విజయబాబు గారు చెప్పండి, ఈ లాయర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లాయర్లు ఏ మేరకు ఎదుర్కోగలుగుతున్నారు? నిన్న కిషోర్ గారి ఇష్యూలో కూడా హైకోర్టు కూడా గట్టిగానే స్పందించినట్టుగా అనిపిస్తోంది. మరి దాంట్లో ఏమయ్యే అవకాశం ఉందో కూడా మీరు ప్రస్తావించవచ్చు. అయితే ఓవరాల్గా జగన్ గారు లాయర్లకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, ఇంటర్న్ లాయర్లు చేస్తున్నటువంటి కృషి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఎస్ అండి, లాయర్లు ప్రధానంగా 2 రకాలుగా ఉంటారు. వైసీపీకి సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి లాయర్ల గురించి మాట్లాడుకోవాలంటే, ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, నా యక్షరాణం క్షయో నాస్తి ధర్మార్థయోరుపేక్షణే ప్రయత్నో న్యాయవాదినాం ధర్మస్థాపన సిద్ధయే. ధర్మాన్ని, న్యాయాన్ని అణిచివేస్తున్నప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు భాష, విద్య, శబ్దాలకు విలువే ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయవాది యొక్క ఇంటర్ఫీరెన్స్ చాలా అవసరం అనేటువంటిదే దీని భావన. సో ఇప్పుడు ఈ లాయర్లు ఏంటంటే, వెన్ ద వాయిస్ ఆఫ్ ద కామన్ మ్యాన్ ఈస్ సైలెన్స్డ్ బై ద పవర్ and oppressed by the power, it is the fearless advocate who becomes their voice as a sword అండి. వాళ్ళ యొక్క గళాన్నే ఆయుధంగా ఉపయోగించేటువంటి అవసరం ఉంటుంది. An advocate who defends the truth is not just a liar, but the torch bearer of justice in the world darkened by the tyranny. ఈ రోజున అక్కడ ఉన్నది టైరనీ. ఆ టైరనీకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నట్లయితే న్యాయానికి దీపస్తంభంగా నిలబడాల్సినటువంటి అవసరం న్యాయవాదికి ఉంది అనేది ఇవాళ అందరూ కూడా వాళ్ళ ఒక దీపస్తంభాలుగా, టార్చ్ బేరర్స్ కింద వాళ్ళు వెళుతున్నారు. అదే క్రమంలో ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు టీడీపీకి సంబంధించిన, అంటే
ఏ వర్గంలోనైనా ఏ రంగంలోనైనా మనమంతా ఏంటంటే ఇంగు కట్టిన గుడ్డలాగా పైకి ఏదో ఘనంగా కనిపిస్తూ ఉంటాం ఆయా వృత్తులను బట్టి, జీవన శైలిని బట్టి. బట్ ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. టీడీపీలో పనిచేసేటువంటి న్యాయవాదులందరూ కూడా ఆర్థికంగా కార్పొరేట్ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నటువంటి న్యాయవాదులు. కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బు సంపాదన, అంటే అందరినీ నేను అనడం లేదు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన సోదరుడు వెంకటేశ్వర శర్మ ఆయన అడిగితే లేదు విష్ణువుని అడిగినా మా కళ్ళ ముందు అతి చిన్న స్థాయిలో ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. న్యాయాన్ని నమ్ముకొని అదే 2 జతల కోట్లు వేసుకొని 30-40 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు కూడా విజయవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా సామాజిక స్పృహతోనే వ్యవహరిస్తుంటారు. ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటెండ్ అయిన అడ్వకేట్స్ చూడండి, ఎక్కువ మంది మహిళలు. తర్వాత వీళ్ళంతా కూడా మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే 90% ఉన్నారు. సో వీళ్ళందరూ ఇందాక అన్నారు ఆయన ఆనందం ఏంటి, చిన్న ఆనందం ఏంటంటే మేమందరం కూడా ఈ సామాజిక అంశాల మీద, అరాచకాల మీద, వీటి మీద పోరాటం చేయడానికి మాకు ఒక కార్యాలయాన్ని ఇచ్చారని సంతోషిస్తున్నారు. బట్ వేరేస్ వాళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్స్లోనో ఆ ఫ్లైట్స్లోనో లేకపోతే బిజినెస్ ఫ్లైట్స్లో ఢిల్లీ వెళ్తారు, లేదన్నట్టయితే అక్కడ ఏదో సరోవర్ హోటల్లో ఏదో ఉన్నట్టు ఉంది, ఏదో హోటల్స్లో వాళ్ళు కూర్చొని వాళ్ళకు ఒక సపరేట్ సూట్స్. ఆ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళతో పాటు వెళ్తారు. సో ఇలాంటి సకల సౌకర్యాలతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేంటంటే సమోసాలు నేను ఇది అతిశయోక్తి కాదండి, మధ్యాహ్నం పూట లంచ్ మోషన్లో ఫైల్ చేయాలి, టైం అయిపోతుంది అని అంటే లంచ్ చేసే టైం కూడా లేకుండా సమోసాలు తిను, అక్కడ ఛాయ్ తాగుతాను, డ్రాఫ్ట్స్ నిలబడో కూర్చోను అక్కడో ఇక్కడ తయారు చేస్తున్నటువంటి అడ్వకేట్స్, అనేక మంది అడ్వకేట్స్ ఈ రోజున వైసీపీలో పనిచేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక వారియర్స్ లాగా. మనకి ధర్మం నశించిపోయినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా గజ త్వరగా పదాతి దళాలను ఉంటాయి. ఈరోజు వైసీపీకి ప్రధానమైనటువంటి దళాలు ఏంటి అన్నట్లయితే అటు న్యాయవాదులు, మరొక వైపు మీడియా, వెదర్ ఇట్ ఈస్ కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా. సో వీళ్ళు ఎంత రిస్క్ అంటే సాక్షాత్తు ఆ విజయవాడలో ఇప్పుడు అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళల్లో కూడా గవాస్కర్ అనేటువంటి ఒక న్యాయవాది మీద కూడా కేసులు పెట్టారండి. ఇది ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడనేటువంటి కేసులో అడ్వకేట్స్ ని కూడా ఇరిగించారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళని ఏ రకంగా అయితే కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారోనో ఆ రకంగా గొంతుల్ని అణిచివేసేటువంటి ప్రక్రియలో న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ విధంగా ఈ న్యాయం కోసం గళమెత్తేటువంటి ఆ గళాలని కూడా అణిచేయాలి, గళాలని అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నప్పుడు వీళ్ళంతా వారియర్స్ కింద పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మనోహర్ రెడ్డి కానీ, శ్రీరామ్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి మన కోటమరాజు శర్మ లాంటి అనేక మంది న్యాయవాది సోదరులను కానీ వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళేమి పదవుల కోసమో ఆర్థికంగానో పనిచేయడం లేదండి. వాళ్ళు సెల్ఫ్లెస్ గా ధర్మం కోసం, న్యాయం కోసం జరుగుతున్నటువంటి అరాచకాల మీద అప్రతిహతంగా పోరాడాలని చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా నాకు 80వ దశకంలో అదే విజయవాడ బెజవాడ బార్ అసోసియేషన్ లో నాకు తెలుసు, మేము అప్పుడు స్టూడెంట్స్ లీడర్ గా ఉన్నప్పుడు నక్సలిజం చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్స్ అవన్నీ కూడా వాళ్ళు వేసేవాళ్ళు. తర్వాత సిటీ బస్సుల్లో దూరాలకు కూడా సైకిళ్ల మీద వాళ్ళు ప్రయాణం చేసే న్యాయవాదులు వాళ్ళ తరఫున న్యాయం కోసం పోరాటం చేసేవారు. ఇవాళ అదే బ్రుటాలిటీ, ఇందాక మన విష్ణు చెప్పినట్టుగా ఆ అమ్మాయి వాదన ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే, అమ్మాయి ఎంత చక్కగా తను పసిబిడ్డలతో అక్కడికి తీసుకెళ్తే అంత పాశవికంగా పిల్లని రోడ్డు మీదకి లాగేసి ఆ అమ్మాయి ఏమన్నది, మైళ్ళ దూరం నుంచి భోజనం చేయకుండా నా భర్త కోసం మేము వస్తే ఇదే మీరు చేసేది ఉంది. ఇందాక మీరు వేసినటువంటి వీడియోలో ఏం మాట్లాడింది, మరి మీరేంటి, మీరు ఏ దీంతో చేశారు? ఆ TV5లోనండి పాపం ఎంత అసహ్యం ఇస్తుందంటే ఆ అమ్మాయి డ్రామాలు ఆడుతుందని ఒక సగటు పేద మహిళ తన భర్త కోసం వెళితే డ్రామాలు ఏంటంటే ఏం డ్రామా చెప్తే మనం ఏం చేస్తాం, మానవత్వం ఉండాలి. సో అడిగింది కదా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుంటే అది డ్రామానా లేకపోతే నిజమైందా అని అడిగింది. ఎంత చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే. అందుకనే ఎప్పుడు కూడా అణచివేత నుంచే
ఉద్యమాలు వస్తాయి. ఆ. అణచివేత నుంచే నాయకులు పుట్టుకొస్తారు. అమ్మాయి అంత కష్టాలు పడ్డా కూడా పసమెరుపుగా ఏముందంటే జగనన్న వస్తాడు, జగనన్న మాకు న్యాయం చేస్తాడు అన్నప్పుడు అసలు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఒకవైపు ఏమో వాళ్ళు తొక్కిపడేస్తున్నారు, కుటుంబాలని ఛిద్రం చేస్తున్నారు, భౌతికంగా ఆర్థికంగా చిదిమేస్తా ఉంటే కూడా తిరిగి వాళ్ళు లేచి జగనన్న అని చెప్పి అంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ అమ్మాయి కావచ్చు, బడిత పూజ చేసి ఊళ్ళు తిప్పి 13 కేసులు పెట్టినటువంటి ఆ మహిళ, ఆ అమ్మాయి విజయవాడలో అదే చెప్పింది. హైదరాబాద్ నుంచి తీసుకుపోయి జైల్లో పడేస్తే అర్ధరాత్రి ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది. అంటే ఒక నాయకుడు పేదల పట్ల లేకపోతే వీటి పట్ల మనకు అండగా ఉంటాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ బేర్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే అణచివేతతో మీరు ఏమీ సాధించలేరు. ఎంత అణిచివేస్తే వాళ్ళు అంత పైకి లేస్తారు అనడానికి ఇందాక ఆ సగటు మహిళ మాట్లాడినటువంటి మాటలు తోటాలుగా మీకు తగలాలి. అది గొప్పతనం. సో ఈ విధంగా న్యాయవాదుల్ని ఒక ఉత్తేజపరిచేటువంటి రీతిలో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫైటర్స్ అండ్ టార్చ్ బేరర్స్ టు అప్హోల్డ్ ది జస్టిస్ అండి. సో వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరుని అభినందిస్తూ ఆ కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి. సుధాకర్ రెడ్డి గారు సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం. హలో. కరెంట్ ఛార్జీలు గురించి వైసీపీ పాలనలో బాధుడు అని అన్నారు కదా కుమ్మనేని గారు. అవును. ఇంకోటి ప్రతి మీటింగ్ లోనూ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచను 3 పర్యాయాలు. అంటే ఆ మాట పైన ఎంత చిత్తశుద్ధిగా ఉండాలి కుమ్మనేని గారు. నా మట్టుకు నేను చెప్తున్నా కుమ్మనేని గారు, 160 రూపాయలు 170 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 600 పై చిలుకు వస్తుంది కుమ్మనేని గారు నాకు. ఓకే రైట్. అట్లా మీరు కరెక్ట్గా చెప్పండి. మరి 160కి 4 రెట్లు ఎట్లా పెరుగుద్ది? మీరు 2 రెట్లు పెరిగిందంటే అర్థం ఉంది. కానీ లేదు కుమ్మనేని గారు, వాట్సాప్ లో పెట్టమన్నా పెడతా బిల్లులు. ఓకే పెట్టండి అట్లయితే. ఎందుకంటే అంత భారీగా పెంచారు. ఇంకొకటి కూడా కుమ్మనేని గారు, అభివృద్ధి పనులు పక్కన పెట్టేసినా పర్వాలేదు, కానీ ఇంత రైతుల పైన కానీ జనాల పైన ఇంత భారం పడ్డం మటుకు అత్యంత బాధాకరం. ఇంకొకటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాయర్లలో వచ్చి ఒక పరివర్తన తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేసింది మటుకు చాలా మెచ్చుకోదగింది. ఎందుకంటే వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లకి. ఎందుకంటే ఎవరైనా నిష్పక్షపాతంగా న్యాయ వ్యవస్థను ఇంకన్నా బతికుండాలనే ఉద్దేశంతో ఆయన నిన్న ప్రసంగం మటుకు హర్షించదగిందని మటుకు తెలియజేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. శర్మ గారు సంక్షిప్తంగా ఒకటి చెప్పండి. ఇందాక విజయబాబు గారు పోల్చారు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు అని, దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తామండి. వాళ్ళది కార్పొరేట్ స్థాయి, వాళ్ళకి లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం వారు అన్నట్టుగా మహిళలు కానివ్వండి, మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు చాలా కష్టపడి చేస్తున్నారు. మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో, మన పమ్మవల్ గారి సారథ్యంలో చేస్తున్నారని. డబ్బు కోసం న్యాయవాదులు చేయట్లేదు ఇక్కడ. నిన్న కూడా ఎంతో దూరాల నుంచి స్వయం ఖర్చులతోటి జగన్ గారిని కలవాలి, జగన్ గారి దగ్గర సందేశం వినాలని ఎంతో దూరం నుంచి వచ్చారండి. అందరూ కూడా ఆర్థికంగా కన్నా అరాచకానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాదులు అందరూ కూడా నిన్న వచ్చారు. అదే పదంలో ముందుకు వెళ్తున్నారని న్యాయవాదులు. నిజమే. మొన్న నేను అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాధవి గారని ఆవిడ పాపం 4 గంటల సేపు నాతో పాటే ఉండి ఆ విచారణ సందర్భంలో అక్కడ పాల్గొనడం నాకు చాలా మెచ్చుకోవాలనిపించింది. ఆవిడ ఎక్కడ ఎలాంటి ప్రతిఫలంతో సంబంధం లేకుండా వారికి నేను థ్యాంక్స్ కూడా చెప్పాలన్నమాట. అట్లా కొంతమంది చాలా బాగా పనిచేస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఇప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది నొప్పి. ఎవరితోటైనా ఫోటో దిగితే వాళ్ళకి ఆపాదిస్తూ అనేక వార్తలు రాసి రకరకాల అబద్ధాల వార్తలతోటి నింపేసి మురికి వార్తలతోటి రాసినటువంటి ఆంధ్రజ్యోతి వారికి ఇప్పుడు ఆయన ఫోటో అసలు 11 కోట్లు ఎక్కడైతే దొరికాయో ఆ ఓనర్ తోటే ఆయన ఫోటో దిగాడు. ఇప్పుడు అబ్బే నాకు సంబంధం లేదు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని రాసుకున్నాడు. పైగా సాక్షిని తిడతాడు. చంద్రబాబు గారితో ఫోటోలు దిగితేనేమో అది చాలా పవిత్రం అంట, జగన్ గారితో ఫోటో షేక్ హ్యాండ్ ఇస్తేనేమో అది పెద్ద నేరం అట. ఏంటి ఇది అట్లా అరాచక వార్తలు రాసేదేంది? ఈ విష్ణు గారు చెప్పండి, మీరు ఆ వార్త చదివి ఉంటారు కదా, మీకేమనిపించింది? ఇప్పుడు ఆ నొప్పి ఆయనకి తెలిసిందా? నిజంగా ఇప్పుడు 11 కోట్లు ఎక్కడైతే దొరికినాయో అదే ఫోటో ఆయనతోటే ఈయన ఫోటో దిగినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయనకి సంబంధం ఉన్నట్లా లేనట్లా? సరే, ఆ 11 కోట్ల వ్యవహారం మీద అసలు కోర్టులోనే సబ్మిట్ చేయాల్సినటువంటి డబ్బులు ఎస్బీఐకి ఇవ్వటం అసలు చల్లదని కూడా నిన్న న్యాయవాది మన కొసనం అన్నాయని చెప్పాడు. సో మీకేమనిపించింది? ఆంధ్రజ్యోతి ఇప్పుడు బుక్ అయినట్ట లేదా ఇటువంటి తప్పుడు వార్తలు రాసి? సార్ ఇప్పుడు దీని మీద రియాక్షన్ చూసిన తర్వాత
వాళ్ళు రాసినటువంటి అన్ని వార్తల మీద కూడా అదే రియాక్షన్ ఉంటుంది, అదే రకమైన ఆలోచన ఉంటుంది, అదే ఇది ఉంటుందని చెప్పి వాళ్ళు ఫస్ట్ గమనించాలి. ఎందుకంటే మీరు రాసినటువంటి వార్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా ఫోటో దిగినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, అటు పక్క చూసినా, ఇవన్నీ కల్పితమైనటువంటి కథలన్నీ కూడా రాసిన తర్వాత ఈరోజు ఒక ఫోటో ఇక్కడ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి పేపర్లో పత్రికల్లో వచ్చినప్పటికల్లా షాక్ అయినట్టున్నారు. అది కాదు ఇది కాదు అని చెప్పని కొంచెం భుజాలు తడుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడింది. కాబట్టి మనం ఒకళ్ళ గురించి ఆరోపణ చేసేటప్పుడు, ఒకళ్ళ గురించి వార్త రాసేటప్పుడు ఏ రకంగా రాయాలి, ఎట్లా రాయాలి అని చెప్పనేది కూడా నియమ నిబంధనలు పాటించి వార్తలు రాస్తే మంచిదని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి సాక్షి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండకపోతే ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రజలకి, ప్రపంచానికి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుందా? అది రోతపత్రిక ఎందుకు అవుతుందండి? ఎవరు అబద్ధాలు రాస్తారో, ఎవరు అసత్యాలు రాస్తారో, ఎవరు పని కట్టుకుని కక్షతో, కార్పణ్యంతో ఇతరుల మీద కథనాలు రాస్తారో వాళ్ళ పత్రికలు అవుతాయి. ఎందుకు సాక్షి అవుతుంది? నిజంగా అక్షర సాక్షి ఏదంటే సాక్షి పత్రికే. సాక్షి పత్రిక పదే పదే రోత పత్రిక అంటాము, అందులో రాసినటువంటి కథనాలన్నీ అబద్ధము, వాళ్ళ పాఠకుల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అంటాం. ఇది సరైనటువంటిది కాదు విష్ణు గారు. కాబట్టి నేను అందుకే వీళ్ళకి మురికి వార్తలు రాసే మురికి మీడియా అని చెబుతుంటాను. అబద్ధాలు రాయటం ఎందుకు, ఇప్పుడు బాధపడటం ఎందుకు? అదే కదా సార్, ఇప్పుడు అదే కదా సార్. ఎక్కడ వార్త అప్పుడెప్పుడో గుర్తుంటుంది మీకు, హైదరాబాద్లో ఏదో బ్యాంకులో 1000 కోట్లు డిపాజిట్ చేశారు జగన్ గారికి సంబంధించినవి అని చెప్పని రాసిన దగ్గర నుంచి ఈరోజు నిన్న మొన్నటి వరకు షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి వరకు ఎవడు కంట్రోల్ ఉంటాడు, ఎవడు ఎక్కడెక్కడ ఉంటాడు, ఎవడు వచ్చి ఫోటో దిగితే ఎవరిది కాదంటారు ఏంటి? ఇదంతా కూడా దాని ఆధారంగా కథనాలు లేకపోతే వార్తలు రాసి అంటగట్టినటువంటి ప్రయత్నము, ప్రజలకి ఉన్నటువంటి మైండ్లో కానీ మనసులో కానీ ఒక తప్పుడు సంకేతాలు లీడర్ మీద, పార్టీ మీద పంపించేటటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి సందర్భంలో ఇది కొంచెం ఈ రకంగా వార్త రావడం అనేది వాళ్ళు కూడా అనుకుని ఉండరు ఈ రకంగా వస్తుందని చెప్పారు. వాస్తవేనా అది? ఇప్పుడు పేపర్లో వార్తలు వచ్చినాయి, సీఎం రమేష్ గారిది ఆ విమానం అని వార్త వచ్చింది, కరెక్టేనా? అయితే అది కరెక్ట్ అయితే మరి ఆయనకి మరి వెంకటేష్ నాయుడుకి వాళ్ళిద్దరితో పాటు రాధాకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో అందరికీ తెలుసు కదా, చాలా మంది చెప్తారు. అంత మాత్రం చేత వాళ్ళందరికీ మరి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్నట్టు ఒప్పుకోవాలా? అదే సార్, ఇప్పుడు మా పక్క నుంచి, మా వైపు నుంచి వచ్చేటటువంటి ప్రశ్న కానీ, క్వశ్చన్ కానీ, లేకపోతే దీనికి సమాధానం చెప్పాలని కూడా అంటున్నాము. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయన వెళ్ళి లోకేష్ని కలిశారు, ఆయన వెళ్ళి పార్లమెంట్ సభ్యులు వరుసగా నుంచోబెట్టి, కేంద్ర మంత్రులు వరుసగా నుంచోబెట్టి అందరి అటెన్షన్ పే చేసే విధంగా వాళ్ళందరితో కలిసి మాట్లాడటం జరిగింది. ఇదంతా ఎవరికి సంబంధించి అబద్ధాలు ప్రచారం చేయటము, ఒకళ్ళ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయటము, దీన్ని ఇప్పటికైనా సరే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది రుత్విక్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ, దాన్ని బుక్ చేసినటువంటి నిన్న సురేష్ బాబు, మన సుధాకర్ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది ఎంపీ సంబంధించినటువంటి, బీజేపీ ఎంపీ సంబంధించినటువంటి ఫ్లైట్ అని చెప్పని. ఇదంతా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అందరూ భాగస్వామ్యం. ఋతుగా దానికి డబ్బులు కట్టేట్టుగా రిసిప్ట్ కూడా మనకి నిన్న చూపించాడు, మన వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా ప్లే చేసినట్టున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఒక ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి పార్టీల మీద, వ్యక్తుల మీద బుర్రజల్లి ఏదో ప్రజలకు దూరం చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే విష్ణు గారు, 11 కోట్లు ఎక్కడైతే దొరికాయో ఆ ఫామ్ హౌస్ యజమానితో ఈయన ఫోటో దిగితే ఈయనకే సంబంధం లేదంట, వేరే ఎక్కడెక్కడో దిగితే మాత్రం అందరికీ బురద పూస్తాడంట, మురికి పూస్తాడంట, మురికి వార్తలు రాసి. అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం అదే కదా, ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. అందులో బోత్ ఆర్ నాట్ సేమ్ అని సర్టిఫికేట్ తీసుకున్నాడు. చాలా చాలా పవిత్రుడు అన్నట్టుగా హాస్పిటల్ సంబంధించిన దగ్గర ఎక్కడో కలిసాము అని చెప్పని. రైట్, ఓకే. విజయబాబు గారు, మీ విశ్లేషణ చెప్పండి. ఈ గత 4 రోజులుగా 11 కోట్ల పంచాయతీ కాడి నుంచి మొదలుపెట్టి రకరకాల విన్యాసాలు చేస్తూ
ఇప్పుడు కోర్టులో వేయాల్సిన డబ్బుని తీసుకెళ్ళి ఎస్బీఐలో వేయటం, దానికి వీడియోలు ఇవన్నీ అడగాల్సిన పరిస్థితి తెచ్చుకోవటం, అసలు నమ్మదగిన వీల్లేని విధంగా వ్యవహారం నడపటం. ఇప్పుడు ఆయన ఫోటో కూడా బయటపడిన తర్వాత బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకోవటం, మీకేమనిపించింది? మీకు తెలియంది కాదు, ఈ రాష్ట్రంలో ట్రయల్ బై మీడియా ఈ కేసుకు సంబంధించే తీసుకుందామండి. ఈ ట్రయల్ బై మీడియా ఎంత వికృతంగా చెలరేగిపోయి పేటరేగిపోయి చేస్తున్నారంటే, ఆ నోట్ల కట్టల బయటపడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు దగ్గర నుంచి అసలు బ్యానర్ ఈనాడైతే రక్తపు కూడు, జనం సొమ్ముతో రక్తపు కూడుతో విలాసాలు అని అదని ఇదని చాలా ఎంత దరిద్రంగా మారద్దని నేను అనుకోలేదు. అబ్బబ్బబ్బా చేదరేస్తా ఉంది వాళ్ళు రాసే రాతలు చూస్తే. ఎంత విషయం, ఎంత ద్వేషం. ఇదేంటి పోనీ తెలుగుదేశం పత్రిక మాది అని బొమ్మేసుకోమనండి. చంద్రబాబు గారు బొమ్మేసుకుంటారా, లేకపోతే మన సైకిల్ గుర్తేసుకుంటారా, తెలుగుదేశం గుర్తేసుకుంటారా, పర్వాలేదు, అప్పుడు తప్పేం కాదు. వాళ్ళు ఇష్టం ఏమి రాసుకున్నా వీళ్ళు ఇంతేలే అనుకోదు. ఇండిపెండెంట్ పత్రిక ముసుగులో ఇంత నీచంగా రాయటం ధర్మమేనా? అది ఇండిపెండెంట్ పత్రికని ఎవరు అనుకోవట్లేదులే, కానీ ఆ అవసరం కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నేకడ్గా బరి తెగించి పత్రికా విలువలన్నిటినీ కూడా, మీడియా విలువలన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి యథేచ్ఛగా వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా చెప్పే ఏమని, ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి మీరు ఏ వ్యాఖ్యానాలు, ట్రయల్ బై మీడియా వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఆ నిందితుల్ని కానీ ఆ వ్యవహారాన్ని కానీ ప్రభావితం చేస్తుంది. అలాంటి పనులు చేయకూడదని చెప్పినా కూడా వీళ్ళు సైకో అంటారు, నేరస్తులు అంటారు. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఆ టైంకి ఏదొస్తే అది కసియంతా తీర్చుకుంటున్నది. ఇదంతా కూడా ఏంటంటే యాజ్ పర్ లా ఖచ్చితంగా డిఫామేటరీ అండి. ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరికీ ఉండదు. ఈరోజు నీ ఫోటో వచ్చేసరికి నువ్వు అంత వర్రీ అయిపోయి బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పానంటే, మరి వీళ్ళందరూ ఎవరండి? రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర గౌరవప్రదమైనటువంటి వీటిలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట చెప్తా, ఇదే కేసు సంబంధించి ఆవిడెవరో ఇప్పుడు ఆ పక్కన కూర్చొని ఫ్లైట్లో వెళ్తా ఉంటే, తను దక్షిణ భారతీయ భాషలన్నింటిలో కూడా నటించినటువంటి ఒక నటి, భారతీయ భాషల్లో నటించినటువంటి ఒక నటి మీద ఆవిడ యొక్క ఇమేజీ క్యారెక్టర్ని కూడా సస్పెక్ట్ చేసేటువంటి విధంగా, భంగం కలిగించేటువంటి విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలారు. అసలు మన పోటాలకి ఎప్పుడు వినని కనని ఒక మోడలో మరి ఏదో నటి అని రాస్తుంటారు. అటువంటి ఒక నటి గురించి ఏకంగా మీరు పోలీస్ ఆఫీసర్లే సస్పెండ్ చేశారు, పెద్ద పెద్ద కేసులు పెట్టారు, హుటాహుటని పిలిపించారు, అమ్మవారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. మహిళల మీద ఇలా చేస్తుందో వైసీపీ అది ఇదని ఏదేదో మహిళోద్ధారకుల్లాగా మాట్లాడారు. మరి ఆవిడ మహిళ కాదా? భారతీయ భాషల్లో నటించినటువంటి ఒక నటి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారే, ఇది మరి తప్పు కదా? ఒక చిన్న నటికి మోడల్గా ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇంత పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి నటికి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారంటే, మీరు తలుచుకుంటే ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తగలరు, మీరు తలుచుకుంటే పాతాళానికి తొక్కగలరు అనేటువంటిది ఆ బురదగుంట జర్నలిజంలో మీకు మీరుగా విహరిస్తూ అనుకుంటున్నారు భ్రమల్లో. కానీ సమాజానికి తెలుసు, సమాజం ఖచ్చితంగా ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. అందుకని మీరు ఫోటోలు వచ్చేసరికి ఉలికి పట్టుకో, ఒకటా రెండో పైగా ఏదో ఒక వీడియోలో నోట్ల కట్టలు లెక్కేస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది, వైసీపీ వాళ్ళది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదని చెలవల పలవలు రాసినటువంటి మీరు తేలు కుట్టిన దొంగల్లాగా ఇప్పుడు ఇన్ని ఫోటోలు వచ్చేసరికి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఫ్లైట్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాబట్టి అందులో ఆయన్ని కూడా నేరంలో ఇరికించాలని చెప్పని అన్నారే, ప్రయత్నం చేశారే. అలాంటప్పుడు మరి ఆ ఫ్లైట్ సాక్షాత్తు మీరు చెప్పినట్టు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఒక ఆనాటికి ఈనాటికి లేబుల్ మారినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి సీఎం రమేష్ గారిది. మరి ఆయన కూడా ఇందులో నేరస్తుడు భాగస్వామి అనాలి కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన కారులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా కేసులో పెట్టినట్టు. అందుకని ఒక అతి చౌకబారైనటువంటి పోకడలతో చెలరేగిపోయి ట్రయల్ బై మీడియాతో ఏదో మీకు పత్రికలు ఉన్నాయని చెప్పని, టీవీ ఛానల్స్ ఉన్నాయని, మీరు ఏది మాట్లాడితే ఏది రాస్తే ఏది వాగితే అనేది ఒక జుగుప్సాకరమైనటువంటి టెండెన్సీని మీరు ఈ రోజున తీసుకొచ్చారండి. అందుకే చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కానీ లేదు జైలుకి వెళ్ళి వచ్చినా సరే మీ యొక్క వృత్తిని, పవిత్రమైనటువంటి వృత్తిని ప్రవృత్తిని మారినటువంటి మీలాంటి జర్నలిస్టులు కానీ
ఖచ్చితంగా ఈ అరాచకాల మీద డెఫినెట్ గా మనం గొంతెత్తి పోరాడాల్సిందే, చివరి రక్తపు బిందు వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా. లేదంటే ధర్మంగా ఉండాలని చెప్పడమే తప్ప మనకేమి ఇప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆయన ఫోటో వేసుకుని ఇదిగో వారు ముఖ్యమంత్రిగా ఉంటారు, వారు ఉన్నంతకాలం మాదే ఆయనకే మద్దతు ఇస్తాం, లేదు వారు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం వారికే మద్దతు ఇస్తామని చెప్పమనండి, అఫీషియల్గా అనౌన్స్ చేయమనండి, గొడవ లేదు. అంతేగాని ఈ దొంగాటకం అంతా ఎందుకు? అది మనం ఆలోచించాల్సిన అంశం. వారికి ఇవ్వటం మద్దతు ఇవ్వదలిస్తే ఇవ్వడం తప్పేం కాదు, కానీ అట్లా కాకుండా ముసిగేసి మోసం అవసరం చేయడం. లేదండి. మీరు వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి కానీ, లేదంటే నిద్రలో కలవరింతల్లో పలవరింతల్లో కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అవాకులు చావకులు పేలాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా భజన చేయాలి, ఆయన కుమారుడిని ఏ విధంగా ఆకాశానికి ఎత్తాలి, వాళ్ళది ఇదే నిరంతరాయంగా నిర్నిరోధంగా అప్రతిహతంగా సాగిపోయేటువంటి ఆ జర్నలిజానికి ఇంకా లేబుల్స్ ఎందుకండి? వాళ్ళ కార్యక్రమాలే అవి కదా. అది కదా, రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఎంతైనా టీడీపీ వాళ్ళు చేసినంతగా లీగల్ గా వైసీపీ వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారండి. వెనకబడి ఉన్నారా? లేదులే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడుతున్నారు, బట్ ఇంకా సరిపోదన్నది మీ ఉద్దేశం కావచ్చు. సార్ ఎన్ని కేసులు సార్ వీళ్ళు ఎన్ని కేసులు వేయచ్చు వాళ్ళు జరుగుతున్న దానిపైన? అప్పుడేదో చిన్న సంక్రాంతి రోజు క్యాష్ లో అంటేనే పెద్ద అడవుడు చేస్తారు. ఇప్పుడు ఊరూరు ప్యాకెట్ పెడితే ఇక్కడ మాట్లాడే వాళ్ళు పెద్దగా లేరు. ఇక్కడ ప్యాకెట్ క్లబ్లు ఫుల్ గా నడుస్తున్నాయా? లిక్కర్ షాప్ గురించి చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా అసలు దాంట్లో ఎక్స్ట్రా ఎంఆర్పీకి అమ్ముతుంటే మరి పురంధరేశ్వర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మరి ఆ రోజున బార్ లిక్కర్ షాప్ కి వెళ్ళి అడవుడు చేశారు, ఇప్పుడు ఆవిడ ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియట్లేదు. లీగల్ ఫైట్ లో మటుకు వైసీపీ ఇస్ వెరీ పూర్. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇస్ నెగ్లిజిబుల్. అట్లా కాదు, కాదు వాళ్ళు ఎంత కష్టపడకపోతే ఈ మాత్రం బెయిల్ గీళ్లు కూడా రావడం కష్టం కదా. కష్టపడుతున్నారు వాళ్ళ మీడియా ఉపయోగించి మీడియా ట్రయల్. అందులో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అబద్ధాలు రాసి అవతలు పారేస్తున్నారు. రాసేసి ఏమో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం న్యూసెన్స్ అవుతుందో అని భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు కావాలని. వైసీపీలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. అలాంటి వాళ్ళు ఫైటింగ్ చేసేవాళ్ళు ఉంటే ఏదన్నా. అట్లా కాదులే, ఇప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. దానికి ఆయన ఉన్నప్పుడు ఉచ్చపోయించాడు అప్పుడు లాస్ట్. అట్లాగా తప్పు అట్లాంటి మాటలు మాట్లాడమని దయచేసి. నో ఐఎమ్ సారీ. ఓకే, రైట్. మన శర్మ గారు చెప్పండి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు రాధాకృష్ణ గారికి ఆ నొప్పి తెలిసి వచ్చిందా? మరి ఎవరి మీదైనా బురద మురికి వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని కదా వేయాల్సింది. అసలు కోర్టులో ప్రవేశపెట్టవలసిన డబ్బును తీసుకెళ్ళి ఎస్బీఐలో ఎట్లా వేశారు? వీటన్నిటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ కొత్తగా వీడియో ప్రొజెక్ట్ చేశారు. అసలు ఆ వీడియో చెల్లుతుందా? జగన్ గారితోటో చెవిరెడ్డితోటో ఉన్న ఫోటోలు వేశారు. ఓకే, వేసినప్పుడు మీరు వాళ్ళకి సంబంధం అన్నారు. ఇప్పుడు మీ ఫోటోనే స్వయంగా ఆ 11 కోట్ల వ్యవహారంతో బయటపడింది. మరి ఇప్పుడు దీన్ని అబ్బే బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెబుతున్నారు. ఎట్లా నమ్మాలి? ఫోటోల్లో వారికి ఉన్న సాన్నిహిత్యంతో ఆ డబ్బులు దొరికిన దానికి ఏదన్నా సంబంధం ఉందేమోనని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అంత సాన్నిహిత్యం ఉన్న వారి ఇంట్లో డబ్బు దొరికింది చేసింది కాబట్టి దానికి డబ్బు దొరకడానికి ఏమైనా ఉందేమో చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చింది అక్కడ వారు ఆ కేసులు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పూర్ అని అన్నారు. ప్రతి విషయానికి ఒక లోకల్ స్టాండ్ అని ఉంటుందండి. ఏది మేము కోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా చెందాలన్నా ఆ విషయానికి సంబంధించిన వ్యక్తులు ముందుకు రావాలి, అఫిడవిట్లు ఇవ్వాలి, అప్పుడే కోర్టులో మేము వేయగలము. ఎవరైనా సరే ఏదైనా సంఘటనలు ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి వారు ఆ వివరాలతో కనుక వచ్చి ఆ లీగల్ సెల్ ఆఫీస్లో కాంటాక్ట్ చేసి ఏ కేసులో అయినా వేయడానికి మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో లీగల్ సెల్ రెడీగా ఉంది. అది రెండోదండి. మూడోది వచ్చేటప్పటికి డబ్బుల గురించి మీరు ఎస్బీఐలో దాని గురించి చెప్పారు. ఏ తప్పు లేకపోతే ఎస్బీఐలో అంత కంగారుగా వాళ్ళు డిపాజిట్ చేయటం దేనికి? కోర్టు ఉత్తర్వులు కూడా పాటించకుండా ముందుకు వెళ్ళటం దేనికి? సీసీటీవీ కెమెరాలు ఆ వివరాలు అన్ని ఇవ్వమంటే ఇప్పటిదాకా కూడా ఏం స్పందించకుండా లాయర్లు అక్కడి నుంచి వెళ్ళిపోవటం చేయటం చూస్తుంటే ఆ డబ్బు దొరకటంలో సంబంధించి ఆ డబ్బు ఏమైనా ప్లాన్ చేశారా
లేకపోతే ఆ డబ్బు ఎప్పుడు రిలీజ్ అయింది, ఎవరిది అనేది వివరాలన్నింటిలో కూడా ఈడీ వాళ్ళు సవివరంగా ఎంక్వైరీ చేస్తే చెందితే ఇది ఒక ఈడీ వాళ్ళకి మంచి కేసు అవుతుంది. ఈ డబ్బు అయితే అసలు లిక్కర్ కేసుకు సంబంధించిన డబ్బు కాదండి, ఇది డబ్బు ఎక్కడి నుంచో వచ్చింది, దీని వెనకట్ల పెద్ద మనుషుల హస్తాలు ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దీని మీద త్వరో ఇన్వెస్టిగేషన్ ఈడీ ద్వారా జరిగితే మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయని నేను భావిస్తున్నానండి. రైట్. ఫైనల్గా పులివెందుల మీద ఎందుకు విష్ణు గారు చెప్పండి, దీని మీద సంక్షిప్తంగా టైం తక్కువ ఉంది. పులివెందుల మీద జడ్పీటీసీ ఉప ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో నంద్యాల ఉప ఎన్నికలో ఎన్ని అరాచకాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేసే పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నిన్న దాడి కూడా జరిగింది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మీదట. ఏమిటి మీ మీ విశ్లేషణ ఏమిటి సార్? ఇప్పుడు చనిపోయిన చోట ఎవరైనా సరే అకస్మాత్తుగా మరణించినటువంటి ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా గతంలో ఏమనుకునేవారంటే చనిపోయినటువంటి మిగిలిన కాలాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితోనో పెట్టి పూర్తి చేసేవారు. అలాంటిది ఒక ప్రతిపక్ష నేతగా అనేక సంవత్సరాలుగా ఓటమి ఎరగినటువంటి ప్రాంతంలో అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో మనుషుల్ని పెట్టడము, దౌర్జన్యం చేయటము, లేకపోతే కార్లు పగలగొట్టడము, భయభ్రాంతులకు గురి చేయటము, అంటే అధికార దుర్వినియోగానికి ప్రభుత్వము అక్కడ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఆ ప్రాంతంలో పూర్తిగా శాంతి భద్రతల సమస్య వచ్చే విధంగా, ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు వేయడానికి భయపడే విధంగా ప్రజల్ని ఓటర్ని భయపెట్టాలి అని చెప్పనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నికల కమిషన్కి ఎన్నికలు సమీపిస్తున్నాయన్నటువంటి తరుణంలోనే మేము పదే పదే ఎన్నికల కమిషన్ని కలిసి చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు ఉండాలి, పోటీ చేసేటువంటి అభ్యర్థులకి రక్షణ కల్పించాలి, గన్మెన్లు ఇవ్వాలి, సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోలీసులు ఉపయోగించి ఏకపక్షంగా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ పులివెందులలో గెలవాలి, గెలిచే పరిస్థితి లేదు, కానీ అక్కడ ఏదో పార్టీ ఉన్నది, బతికే ఉన్నది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నానికి తెలుగుదేశం పనిచేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రౌడిజం ద్వారా, దౌర్జన్యాల ద్వారా, దాడుల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానాన్ని దూరం చేయాలి అని చెప్పేటటువంటి ప్రయత్నం అనేది సరైనటువంటిది కాదు అని నేను చెప్తాను. చూడండి, కారు ఎలా పాల్గొట్టారో, మనుషులు ఎలా దాడి చేశారో, ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశారో, ఏ రకంగా అక్కడ రౌడిజం చేస్తున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఉద్దేశం ఇది సర్కారు యొక్క దాడి అని చెప్పని, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి అని రాష్ట్రంలో పోలీస్ అధికారులు, డీజీపీ కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఐజీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ముందస్తుగా మేము చెప్పినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేసి ఏకపక్షంగా అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి పులివెందుల్లో నిన్న జరిగినటువంటి దాడే ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నాం. రైట్. ఫైనల్గా విజయబాబు గారు చెప్పండి, 2 లక్షల కోట్లకి అప్పు చేరుతోందంటే అప్పుడే 14 నెలల్లో, దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి సంక్షిప్తంగా? గతంలోనేమో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుంది అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి సంవత్సర కాలంలో అనూహ్యంగా అసలు పైగా ఇందాక మీరు పాయింట్ రైజ్ చేసినట్టుగా ఈ డబ్బంతా ఎట్టి వెళ్తా ఉంది. ఏ సంక్షేమం కోసం వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? నిన్న జరిగిన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి 9,500 నుంచి చదరపు అడుగు 10,000 వరకు ఇష్టారాజ్యం కింద ఇస్తున్నారు. 4,500 నుంచి 4,000 వరకు కూడా కట్టొచ్చు బ్రహ్మాండమైనటువంటి ఇది హైదరాబాద్ లాంటి నగరంలో ఆయనే లెక్కలతో సహా చెప్పారు. ఎక్కడ 4,500, ఎక్కడ 9,500? అసలు ఏమన్నా పోలిక పొంతనా ఉందండి? అది కూడా ఏంటంటే ముందు అడ్వాన్సులు ఇచ్చేయటం అని అంటే దాంట్లో నుంచి కమిషన్ లాగేసుకోవటం, పూర్తిగా ఒక దోపిడీ రాజ్యం కింద ఇది తయారైంది తప్ప మరొకటి కాదు. ఈ దోపిడీ రాజ్యంలో భాగంగానే ఈ అప్పులన్నీ కూడా మొత్తం ఒక ప్రవాహంలాగా ఎటు వెళ్ళిపోతున్నాయి అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా ఉద్యమించాలండి. ఇది ఒక వైసీపీ గళంగానో లేకపోతే ఒక మీడియా గళంగానో మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడే గళం కాదు. జనంలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తును కాపాడుకోవాలి, ఆ రాష్ట్రం యొక్క భూముల్ని కాపాడుకోవాలి, లేకపోతే భావితరాలు తీవ్రంగా ఎంత గొప్ప చూసాం కదా మన వడ్డే సోమనాథరావు చెబుతున్నారు దీంట్లో అవినీతి. అదే చెప్తున్నానండి, ఇది వస్తుంది కదా. ఆయన వడ్డే సోమనాథరావు గారికి మీడియా ముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్న అంత వయోవృద్ధులు, అంత వయోభారంలో ఉండి కూడా ఆయన సమాజం కోసం
ఫైట్ చేస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అటువంటి ఆయన స్ఫూర్తిగా ఎంతమంది ఉన్నారండి విజయవాడలో. Right. మరి వీళ్ళంతా చైతన్యం అయింది. అందుకని వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి యొక్క చైతన్యం స్ఫూర్తిగా ఖచ్చితంగా సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందండి రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఓకే, విజయబాబు గారు, మల్లాది విష్ణు గారు, కోటంరాజు వెంకటేశ్వరం గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.